42 సంవత్సరాల తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూ ఈ రోజున తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయడం జరుగుతుంది. దీనికి అనేక కారణాలున్నాయి, మీ అందరూ తెలుసుకున్న విషయం. ఎందువల్లంటే మరి గతంలో రాజకీయాల మీద ఆసక్తి మీద రాజకీయాల్లో రావడం, నాటి నుంచి నేటి వరకు ప్రజాసేవలో కొనసాగడం, ఈ రోజున కొన్ని కారణాల వల్ల నాకు వచ్చినటువంటి అవకాశం తీసుకోవడమే కాకుండా తెలుగుదేశం పార్టీ నేషనల్ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి నాకు పదవి కల్పిస్తానని హామీ ఇప్పించడం, తర్వాత మమ్మల్ని దూరం పెట్టాలన్న దురుద్దేశంతో వాళ్ళ యొక్క ప్రయత్నం కొనసాగడం, రాజకీయాల్లో ఇప్పుడు కూడా 42 సంవత్సరాలు సర్వీస్ చేసినప్పటికీ తాలూకా పదవులతోటే తృప్తి చెందాము తప్ప ఇప్పుడు జిల్లాలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ కానీ, గ్రంథాలయం కానీ, సెంట్రల్ బ్యాంక్ కానీ ఇప్పుడు ఆశించలేదు. నియోజకవర్గంలో ప్రజలకు సేవ చేయడం పరమావధిగా భావిస్తూ పనిచేసాం. ఈ రోజున మరి వేరే పార్టీలోకి వెళ్ళడం బాధగా ఉన్నప్పటికీ ఇప్పుడున్నటువంటి మోసపూరితమైన రాజకీయాలకి మొదలగా తప్పలేదు. తప్పనిసరిగా రేపు రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన మరి దాడిశెట్టి రాజా గారు, మంత్రి గారు, సునీల్ గారు, అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జి పేరు మిథున్ రెడ్డి గారు, వాళ్ళందరి యొక్క సమక్షంలో విజయవాడలో నేను, నాతో ఉన్నటువంటి నా అనుచరులు జాయిన్ అవ్వడం జరుగుద్ది. తప్పనిసరిగా తుని నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీని గెలిపించడానికి మా శాశ్వతాల కృషి చేస్తాం. అదేవిధంగా ఎంత విశ్వాసంతో తెలుగుదేశం పార్టీలో పనిచేసామో అదేవిధంగా పదవులు ఆశించకుండా వైఎస్ఆర్ పార్టీలో కూడా పనిచేయడానికి మేము అందరం నిర్ణయించుకున్నాం. మరి ఈ రోజున కేవలం రాజీనామాకు సంబంధించిన విషయం నేను చెప్పడం జరిగింది. మరి నేను జాయిన్ అయిన తర్వాత ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత నేను ఈ 40 సంవత్సరాలు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు ఏమి చేశాననేది ప్రజల సమక్షంలో చెప్పడం, తద్వారా మీ సహకారం ద్వారా ఛానల్లో రావడం కూడా జరుగుద్ది. ఇవాళ ఎక్కువ విషయాలు మాట్లాడినా అది పద్ధతి కాదు, కానీ మాట్లాడవలసింది ఏదో ప్రజల్లోనే మాట్లాడతాను. నేను ఎంతవరకు ప్రజలకు అందుబాటులో ఉన్నానో, ఈ 40 సంవత్సరాలు నేను ఏ విధంగా తెలుగుదేశం పార్టీకి సేవ చేశానో, ఈవేళ ఏ విధంగా తెలుగుదేశం పార్టీని వదిలేసి పోవాల్సి వచ్చిందో ఆ విషయాలన్నీ నేను పార్టీలో జాయిన్ అయిన తర్వాత వచ్చి మీ సమక్షంలో మాట్లాడతానని తెలియజేసుకుంటూ, తప్పనిసరిగా ఏ విధమైన ఆటంకాలకు లొంగకుండా వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అయ్యి నా పాత అనుభవంతో వైఎస్ఆర్ పార్టీ విజయాన్ని చేకూర్చడానికి నేను శాశ్వతాల నా అనుచరులు నేను కూడా నియోజకవర్గంలో అనేక మంది నా అభిమానులు ఉన్నారు. ఇంకా వాళ్ళందరినీ కూడా నాతో ప్రయాణం చేసే విధంగా మాట్లాడుతూ తప్పనిసరిగా విజయానికి వైఎస్ఆర్ విజయానికి ఇక్కడే కాకుండా అవసరమైతే
పిఠాపురం, మరి పత్తిపాడు, పాకిరేపేట పార్టీ ఆదేశాల మేరకు ఆ కార్యక్రమం కూడా చేస్తానని మీ ఛానల్ ద్వారా తెలియజేస్తాను. నేను ఎన్టీ రామారావు గారి రాజకీయాల్లో రాకుండా ముందు నుంచి కూడా బాల్యం నుంచి ఆయన అవ్వని నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన్ని అనుగురించి తెలుగుదేశం పార్టీలో చేరడం, కృష్ణ గారు మేము ఐక్య సంఘంలో ఉండడం, ఆ తర్వాత యనమల రామకృష్ణ గారు పార్టీ పెట్టిన తర్వాత 6 నెలల తర్వాత ఆయన రావడం, ఆ తర్వాత ఒక సోదరభావంతో మేమందరం కూడా కలిసిమెలిసి తెలుగుదేశంలో పనిచేయడం, పార్టీయే ప్రాణం, కార్యకర్తలే మన సోదరులను ఉద్దేశంతో కష్టపడి ఇన్నాళ్ళు పనిచేసాం. తెలుగుదేశం పార్టీ కుటుంబంలో పనిచేసి 42 సంవత్సరాల సుదీర్ఘ అనుభవంతో కార్యకర్తల అందరితో కూడా మమేకమై ఒక కుటుంబం అని కానీ కులం అని కానీ ఆలోచించకుండా అన్ని కార్యక్రమాల్లోని పార్టీ సభ్యత్వం కానీ, అదేవిధంగా కమిటీ లీడింగ్ కానీ, ఎన్నికల నిర్వహణ కానీ, బ్యానర్లు కట్టించడం కానీ అనేక కార్యక్రమాల్లో నిమగ్నమై పనిచేసాం. దీని కార్యకర్తలందరూ కూడా పూర్తిగా సహకరించి అన్ని రకాలుగా చేశారు. అదేవిధంగా యనమల కృష్ణుడు గారు ఒక సోదరుడిగా, ఒక అన్నగా, ఒక మిత్రుడిగా అనేక రకాలుగా సపోర్ట్ చేశారు. అదేవిధంగా యనమల రామకృష్ణ గారిని కూడా తండ్రి సమానంగా మేము గౌరవించాం. అయితే ఆయనకి ఈ దుర్బుద్ధి ఎందుకు వచ్చిందో తెలియదు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో దివి గారికి ఇన్ఛార్జ్ మార్చిన తర్వాత కూడా ఆవిడ విజయానికి 100కి 100 అంకితభావంతో కృషి చేస్తున్న విషయం అందరికీ కూడా తెలుసు. నిజాయితీగా పనిచేస్తున్న విషయం అందరికీ కూడా తెలుసు. అయితే ఈ సందర్భంగా యనమల రామకృష్ణ గారు ఒక నింద నా మీద వేశారైనా, యనమల దివి గారు నాతో చెప్పి మీరు ఈ రోజు నుంచి తిరగొద్దు అలాగని చెప్పి సోరా గ్రామంలో చెప్పడం, ఆ సందర్భంగా నేను వెళ్ళిపోవడం, మరో కొంతమంది అక్కడ రమారమి శివరాం గారితో పాటు ఉన్నటువంటి 10 మంది, అదేవిధంగా వంగలపూడి బుజ్జి కానీ ఇంకా అక్కడ ఉన్నటువంటి అన్నవాళ్ళు రమారమి 100 మంది వరకు కూడా అక్కడ ఉండి ఈరోజు కార్యక్రమం ఈ రకంగా వేరే కారణం చేత ఆఫ్ చేస్తామని చెప్పి ఆ దివ్య గారిని వారెక్కించేసి అందరూ కూడా రావడం జరిగింది. యనమల రామకృష్ణ గారు మాత్రం ఎంత అనుభవమైన వ్యక్తి, ఒక పచ్చి అబద్ధం ఆడుతున్నాడు. ఆయన అక్కడ రోడ్డు మీద వదిలేశారని చెప్పడం జరిగింది. దాన్ని పూర్తిగా నేను ఖండిస్తున్నాను. ఆయన బాధపడిన అటువంటి అబద్ధాలు ఆడొద్దు, మీ స్థాయికి తగదని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. అదేవిధంగా 42 సంవత్సరాలు మీకోసం ఆర్గనైజేషన్లో పార్టీ కోసం పనిచేసినటువంటి నన్ను మోసం చేసినట్టు తెలుగుదేశం పార్టీలో ఉన్న కార్యకర్తల వరకు కూడా ఈ దౌర్భాగ్య పరిస్థితి రాకూడదని చెప్పి, రానియొద్దని చెప్పి యనమల రామకృష్ణ గారికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఇటువంటి ఎందుచేతంటే చిన్న కార్యకర్తలు వాళ్ళు పార్టీని నమ్ముకుని వాళ్ళ కుటుంబాన్ని వదులుకుని వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. వాళ్ళ ఆర్థిక పరిస్థితులు అంత మాత్రమే అయినప్పటికీ కూడా మాకు జరిగిన మోసాన్ని చాలామంది అయితే ఉరేసుకుని చనిపోవడం కూడా అవకాశం ఉందని చెప్పి మీరు గమనించి విద్యున్నట్టు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇప్పుడు మాతో పనిచేసేటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ మిమ్మల్ని ఎప్పుడు కూడా మనసొప్పించి ఎప్పుడైనా మాట్లాడితే క్షమించండి. పార్టీ కోసం ఏమైనా మాట అన్నా ఒకటి ఏమైనా పని చెప్పినా చేశాను తప్ప వ్యక్తిగత విషయాలకు ఇప్పుడు కూడా రాగద్వేషాలకు ఇప్పుడు అవకాశం లేదు. ఇప్పటివరకు మన కుటుంబంలో కలిసి ఉన్నందుకు మీరందరూ కూడా బాగుండాలని, మమ్మల్ని మీ ప్రేమాభిమానాలు మాకు ఎప్పుడు ఉండాలని, మేము కృష్ణ గారి నాయకత్వంలో పనిచేసే కార్యక్రమాలకి వైసీపీలో జాయిన్ అవ్వడానికి కావాల అవకాశాలని మేము వినియోగించుకుని తప్పనిసరి పరిస్థితుల్లో మేము వైసీపీకి వెళ్తాము. వైసీపీ విజయానికి 100కి 100 గతం కన్నా ఎక్కువ మెజార్టీ తీసుకోవడానికి కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.